హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని దశల గురించి, వాటిలో ఉన్న ఇంకా మిగతా దశల గురించి, వాటి కింద ఉన్న దశల గురించి కూడా మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. లాస్ట్ టైం వీడియోలో నేను కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో భాగంగా కోల్బర్గ్ గురించి, నైతిక వికాస సిద్ధాంతం గురించి కొన్ని ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను. అందులో కూడా చాలా క్రూషియల్ పాయింట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో విన్న తర్వాత ఈ వీడియోకి రండి. ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీని నుంచి ఖచ్చితంగా మార్క్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో 3 దశలు అనేటివి ఉంటాయి. ఒకటి పూర్వ సాంప్రదాయ, సాంప్రదాయ, ఉత్తర సాంప్రదాయ. అయితే మనం ఫస్ట్ పూర్వ సాంప్రదాయ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పూర్వ సాంప్రదాయ దశ అనేది 4 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఓకేనా? ఇయర్స్ అనేవి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అయితే ఈ దశలో ఏం జరుగుతుందంటే, శిశువు అనేది తప్పు లేదా ఒప్పు అనేది ఏ విధంగా నిర్ణయించుకుంటాడు అంటే, శిక్షా బహుమానం మీద ఆధారపడి తప్పు ఒప్పు అనే నిర్ణయం అనేది జరుగుతుంది అనమాట. ఒకవేళ వాడు ఏదైనా పని చేస్తున్నప్పుడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ, తోటి పెద్దవారు కానీ వాడిని కొడితే లేదా తిడితే అది తప్పు అని నిర్ణయించుకుంటాడు అనమాట. ఒకవేళ అతన్ని మెచ్చుకుంటే, ఒకవేళ ఏదైనా అప్రిషియేట్ చేస్తే అది ఒప్పు, బహుమానంగా ఫీల్ అయ్యి ఒప్పు అని ఫీల్ అవుతాడు అనమాట. సో తప్పు ఒప్పుల మీద ఆధారపడి ఈ తప్పొప్పుల నిర్ణయం శిక్షా బహుమానం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక్కడ ఒప్పు అనేది ఏంటి అంటే, అవసరం తీర్చేది ఏదైనా ఒప్పు అని ఫీల్ అవుతాడు అనమాట. వాడికి స్వార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ఏది తన అవసరం తీరిస్తే అది ఒప్పుగానే భావిస్తాడు. వాడికి ఇది తప్పు, ఇది నైతికంగా ఆలోచించాలి అని వాడికి ఏం తెలియదు అనమాట. నెక్స్ట్, ఇందులో మళ్ళీ 2 స్థాయిలు ఉంటాయి. ఒకటి విధేయత శిక్షణ, సహజ సంతోషానుకరణ, సాధనోపయోగ దశ. అయితే విధేయత శిక్షణ అనేది దండన ఆధారంగా జరుగుతుంది అనమాట. ఇక్కడ శిశువు ఏం చేస్తాడంటే, తనకు శిక్షను తప్పించుకోవడం కోసం లొంగిపోయే దశ అనమాట. అంటే టీచర్ కొడుతుంది అని హోంవర్క్ చేస్తాడు, అమ్మ కొడుతుంది అని తింటాడు, నాన్న కొడుతుంది అని పడుకుంటాడు అనమాట. అంటే ఎవరైనా నన్ను తిడతారు, కొడతారు అనే ఉద్దేశంతో వాడు దానికి లొంగిపోతాడు అనమాట. ఆ పని చేయడానికి ఇష్టపడతా ఉంటాడు అనమాట. ఇలా ఎలా ఉంటుంది అంటే, నైతికత ఎలా ఉంటుందంటే, శారీరక శిక్షణ పరంగా అంచనా వేయచ్చు అనమాట నైతికతని. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, భయం, బాధ, తప్పనిసరి పరిస్థితుల్లో పని అనేది చేస్తాడనమాట. అంటే టీచర్ మీద భయంతో హోంవర్క్ చేయడం, తినకపోతే ఏమవుతుందో అనే బాధతో తినడం, తల్లి ఏమన్నా కొడుతుంది, తిడుతుంది అనే బాధ ద్వారా తినడం, తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తాడనమాట. అది నాకు ఇంకా తప్పదు అనే విషయంలో చేస్తాడనమాట. ఓకేనా? ఇక్కడ సహజ సంతోషానుకరణ, సాధనోపయోగ దశలో అవసరాలు అనేటివి స్టార్ట్ అవుతాయి. పిల్లవాడికి అవసరాలు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. అయితే ఇక్కడ ఏం చేశారు పిల్లలు అంటే, ఇక్కడ ఇతరుల నుండి బహుమానాలు పొందే లక్ష్యంతో ఉంటాడు అనమాట. టీచర్ నన్ను రేపు మెచ్చుకుంటుంది కాబట్టి నేను ఈరోజు హోంవర్క్ చేయాలి, ఈరోజు హోంవర్క్ చేసుకుంటే రేపు నన్ను టీచర్ మెచ్చుకుంటుంది, నాకు గుడ్ వేస్తుంది. సో అందుకోసమే నేను ఈరోజు హోంవర్క్ చేయాలి అంటే, వాడికి అక్కడ ఒక బహుమానం పొందాలి అనే లక్ష్యంతోనే ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట. ఇచ్చిపుచ్చుకునే ధోరణి తన ఆనందానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. సో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అంటే ఏంటి, నువ్వు నాకు ఆ బొమ్మ ఇస్తావా, నేను నా బొమ్మ నీకు ఇస్తా, నువ్వు ఆ బొమ్మ ఇస్తేనే నేను నీకు ఈ బొమ్మ ఇస్తా. అంటే వాడికి ఆ బొమ్మ ఇష్టం అనమాట. ఆ బొమ్మ ఇవ్వాలంటే వీని దగ్గర ఉన్న బొమ్మ తనకి ఇవ్వాలన్నమాట. సో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఎలా ఉంటుందంటే, తన ఆనందానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు 2వ దశ గురించి తెలుసుకుందాం. అది సాంప్రదాయ దశ. ఇది 11 నుంచి 13 సంవత్సరాల పిల్లల వరకు ఉండేది ఏంటి అంటే సాంప్రదాయ దశ. దీంట్లో శిశువు ఎలా ఆలోచిస్తాడో చూద్దాం. కుటుంబం, సమాజం దేన్ని ఆశిస్తారో అదే మంచి అని అనుకుంటాడనమాట. అదే మంచి చెడులు అని అనుకుంటారనమాట. అయితే మంచి ప్రవర్తన ఎలా ఉంటుందని అనుకుంటాడు, ఇతరులు సంతోషపడాలన్నమాట. వాడు చేసే పనిని ఇతరులు సంతోషపడాలి, ఇతరులకు సహాయపడేది ఏదైనా సరే అది మంచి ప్రవర్తనగా నిర్ణయించుకుంటాడు అనమాట. ఇక్కడ మళ్ళీ రెండు దశలు ఉంటాయి కదండి. మంచి బాలుని నీతి, అధికారం, సాంఘిక క్రమం, నిర్వహించే నీతి. అయితే మంచి బాలుని నీతిలో సంతృప్తి మరియు గుర్తింపు అనేది ఉంటుందన్నమాట. మంచి చెడుల నిర్ణయం ఎలా ఉంటుందంటే, ఇతరుల ప్రతిస్పందన ఆధారంగా నిర్ణయించుకుంటాడు. ఏదైనా ఒక పని చేసిండు ఆ శిశువు, అప్పుడు ఇతరుల నుంచి మెప్పు వచ్చిందనుకోండి అది మంచి అనుకుంటాడు. ఇతరుల నుంచి చివాట్లు వచ్చాయనుకోండి అది చెడు అని అనుకుంటాడు అనమాట. ఎక్కువ మందితో సంబంధాలు కలిగి ఉంటే అది మంచి ప్రవర్తనగా చెప్పుకుంటాడు అనమాట. ఎక్కువ మందితో సంబంధాలు ఉండాలి, మంచి వ్యక్తులతో సంబంధాలు ఉంటే అది మంచి ప్రవర్తన అని అనుకుంటాడు అనమాట. అధికారం, సాంఘిక క్రమం, నిర్వహించే నీతి. దీనిలో ఏం జరుగుతుందంటే, అధికారం విధేయత చూపే దశ, అధికారాన్ని మరియు విధేయత చూపే దశ అన్నమాట. ఎక్కువ శాతం మంది దీని కిందికే వస్తారనమాట.
నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ ఏం చేస్తారు అంటే నిందను తప్పించుకోవడం కోసం సంఘం ఏదైతే పనులను ఆపాదిస్తుందో అది ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఏంటి, ఎగ్జాంపుల్కి రెడ్ లైట్ పడ్డప్పుడు ఖచ్చితంగా ఆగే వెళ్తారనమాట. జనగణమ స్టార్ట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ వ్యక్తి ఏం చేయాలి, నిల్చోవాలన్నమాట. జనగణమన స్టార్ట్ అవుతున్నప్పుడు కదులుగుదు, నిల్చోవాలి. ఓకేనా. నెక్స్ట్ అట్లాంటివి అనమాట ఎగ్జాంపుల్స్గా. చట్టం, ధర్మం, నడవడిక. పెద్దలను గౌరవించాలి. పెద్దలను గౌరవించడం జరుగుతుంది. చట్టం, ధర్మం ఆధారంగా తన ప్రవర్తన అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు 3వ దశ అయిన ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఇది 14 నుండి వయోజుని వరకు ఉంటుంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. ఇతరుల కోసమో సామాజిక నియమాలు కోసమో కట్టుబాట్ల కోసమో నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే ఇతరుల కోసం ఆలోచించరు, సామాజిక నియమాలు అసలుకే ఆలోచించరు, కట్టుబాట్ల గురించి ఆలోచించరు. వాళ్ళకి ఏది మంచి అనిపిస్తే దాన్ని బట్టే నిర్ణయాలు తీసుకుంటారు అనమాట. విశ్వవ్యాప్తమైన నైతిక విలువలు. సమాజం ఏమైతే తన చుట్టూ ఉన్న సమాజం ఏదైతే ఆమోదిస్తుందో అది కాదు, విశ్వవ్యాప్తమైన నైతిక విలువలు మరియు ఆధ్యాయాన్ని సూచిస్తుంది అనమాట. ఈ ఉత్తర సాంప్రదాయ స్థాయి అనేది ఆధ్యాయాన్ని సూచిస్తుంది అనమాట. ఇందులో కూడా 2 ఉంటాయి కదండి, సామాజిక ఒడంబడిక, హేతుబద్ధ ఆలోచన, విశ్వజనీన నైతిక విలువలు. ఓకేనా. ఇప్పుడు మనము సామాజిక ఒడంబడిక, హేతుబద్ధ ఆలోచన గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, అంగీకరించబడిన చట్టనీతి అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నైతిక నమ్మకాల్లో సారళ్యం ఉంటుందన్నమాట. అక్కడనేమో తూచ తప్పకుండా పాటించిండు కదా, పై దశలో తూచ తప్పకుండా పాటించిండు. ఇక్కడ ఏంటి అంటే సారళ్యం. సారళ్యం అంటే ఏంటి, ఒకవేళ ఒకసారి పాటించవచ్చు లేదంటే ఒకసారి స్కిప్ చేయొచ్చు అనమాట. సారళ్యం అనేది ఉంటుందన్నమాట. సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం జరుగుతుంది. నియమాలలో మార్పు చేస్తాడు. సంఘం ఏదైతే నియమాలు పెడతాడో దానికి తగ్గట్టు ఉండడు, తనకు తగ్గట్టు దాన్ని మార్చుకుంటాడు అనమాట. ఇక్కడ విశ్వజనీన నైతిక విలువల్లో ఏమవుతుంది అంటే వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, అంతరాత్మ ఆధారంగా ప్రవర్తన ఉంటుందన్నమాట. తన అంతరాత్మ చెప్పట్లేదు, నా మనసు చెప్పట్లేదు, నా మనసు ప్రకారం నేను చెప్తున్నా నేను అంటారు కదా, అంతరాత్మ ఆధారంగా ప్రవర్తన అనేది ఉంటుందన్నమాట. న్యాయం, కరుణ, సమానత్వం సూత్రాల అనుసారం తన ప్రవర్తన అనేది ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇది ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.